హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ thumbnail లో చూసే ఉంటారు మా వీడియో ఏంటో. 2026 సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న మూవీస్ అన్నమాట. యా, సో దాని గురించి నేను భార్గవిత్రులు మాట్లాడబోతున్నాం. మాకు తెలిసిన అంటే ఏ మూవీ బాగుండొచ్చు ఆల్స్ ఏ మూవీ రెండు క్లాస్ అవ్వచ్చు. సో మా థాట్స్ ఈ వీడియోలో చెప్తాం అన్నమాట. యా, తెలుగు మూవీకి సంక్రాంతి అనేది వెరీ బిగ్గెస్ట్ ఫెస్టివల్. సో నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నా తెలుగు పీపుల్ వాళ్ళ ఊర్లోకి వెళ్తారు. ఫ్యామిలీస్ క్రౌడ్ ఫుల్ ఆఫ్ సంక్రాంతి మూవీస్. సో నువ్వు 5 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాల్లో 4 ఖచ్చితంగా హిట్ అవుతాయి, లేదా 4 ఖచ్చితంగా ఆడతాయి. అవును. సో సంక్రాంతి అనేది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఫర్ తెలుగు సినిమా. సో దాంతో పాటు ఈసారి మనకి 5 తెలుగు సినిమాలు ఉన్నాయి. 5 6 తెలుగు సినిమాలు ఉన్నాయి. తర్వాత 2 తమిళ డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఒకటి రీమేక్ ఉంది. రీమేక్ దట్టు తమిళ పీపుల్ కి మోస్ట్ ఎమోషనల్ ఫిలిం అది. సో అన్నిటి గురించి మాట్లాడదాం. ఏది మా ఎక్స్పెక్టేషన్స్, ఏది దేనిపైన ఎంత హైప్ ఉంది. సో దీని గురించి అంతా మాట్లాడబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మన రెబల్స్ పండగ రాజస్థాన్ పండగ ప్రవాస్ పండగ పొంగల్ పండగ. సో ప్రభాస్ అన్న మూవీ వస్తుంది కాబట్టి ఫస్ట్ రాజాసాబ్ గురించే మాట్లాడదాం. యా, వాట్ ఆర్ యువర్ థాట్స్? రాజాసాబ్ నేను 2 రీజన్స్ వెళ్తా. ఒకటి ప్రభాస్, ఆబ్వియస్లీ రెబల్వుడ్. దేర్ ఇస్ నో టాలీవుడ్, దేర్ ఇస్ నో బాలీవుడ్. రెబల్వుడ్, ఓన్లీ రెబల్వుడ్. సెకండ్ థింగ్ హీరోయిన్. ముగ్గురు హీరోయిన్ల నాకున్న ఒకే ఒక్క ఏమంటారు నెగిటివ్ అబౌట్ ద ఫీలింగ్ అంటే, మారుతి పెద్ద హీరోలతో సినిమా ఎప్పుడు చేయలే. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. అండ్ ఆయన ఇంత బడ్జెట్ పెట్టి చేస్తున్న సినిమా ఇదే ఫస్ట్. ఆయన హారర్ ఫిలిం సుధీర్ బాబుతో ఒక హారర్ ఫిలిం ఉంది, దానికి రైటర్. కరెక్ట్. సో దాని తర్వాత ఇదే హారర్ ఫిలిం. పెద్ద హీరోని ఎట్లా హ్యాండిల్ చేసినాడు. ఐ వాస్ కాన్ఫిడెంట్ మూవీ అంటే ఏజ్ ప్రభాస్ మూవీ కాకపోయినా ఎంటర్టైనింగ్ మూవీ డెలివర్ చేస్తారనేది నాకు హోప్ ఉంది. బట్ ఎట్లా హ్యాండిల్ చేసినాడు ప్రభాస్ ని. ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ బాగా నచ్చింది వరకు. ఫస్ట్ ట్రైలర్ ఏదో దింపాడు, సెకండ్ ట్రైలర్ మంచి గ్రాండ్. నాకు ఫస్ట్ ట్రైలర్ లో కొన్ని బిట్స్ అండ్ పీసెస్ బాగున్నాయి. ఇట్లా అప్ సైడ్ డౌన్ ఫైట్ అది బాగా నచ్చింది. తర్వాత ఇంకా సెకండ్ ట్రైలర్ లో మంచి గ్రాండ్ ఉంది. ప్రభాస్ లుక్ కూడా బాగుంది. ఆ ముసలు తీసుకుని వేస్తాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ లో రిలీజ్ చేశారు. ఫస్ట్ గా రిలీజ్ నాచో సాంగ్, అది హిందీ సాంగ్, ఫస్ట్ ఒరిజినల్ సాంగ్ పాతది. సో అది కొద్దిగా చేంజ్ చేసి ఆ సాంగ్ ప్రమోషన్ స్టార్టింగ్ లైక్ టీజర్ ట్రైలర్ కంటే ముందే ఫస్ట్ సింగల్ అది వదిలితే ఇంకొంచెం హైప్ బాగుండిందేమో మూవీ. కానీ నాది ఇంకా మా బ్యాచులర్ సాంగ్ వదిలింది ఫస్ట్. కరెక్ట్. ఓకే, బాగుంది. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ అన్న స్పీచ్ ఇది ఫుల్ క్యూట్ ఓకే. ఇంకా మన ఎస్కే అయితే ఇంక చెప్పే పర్లేదు కదా. పండగ రాజా పండగ ఏడుస్తాడు చేస్తారు. ఎందుకు ఏడుస్తాడు అర్థం కాదు. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇంకా తమన్ ఎట్లా ఇచ్చినాడు. తమన్ ఇప్పుడు ఆబ్వియస్లీ బాగానే ఇచ్చిండాడు. సో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రాజా సాబ్ ఏంటంటే ఫస్ట్ వస్తాడు సంక్రాంతి క్లాస్ కి. ఫస్ట్ వస్తాడు 9th వస్తాడు ఫ్రైడే. ప్రీమియర్స్ పడతాయి 8th సంగ పడతాయి ప్రీమియర్స్. సో కొంచెం పాజిటివ్ టాక్ వచ్చి ఓకే సంక్రాంతి లాగేస్తాడు పెద్ద స్టార్. సో ఎర్లీగా వస్తాడు. ఇంకా నెక్స్ట్ సాటర్డే సండే వీకెండ్ ఎంప్లాయీస్ కి. ఇంకా నెక్స్ట్ ఫుల్ పండగ వాతావరణం. మండే నుంచి ఇంకా పండగ వాతావరణం స్టార్ట్ అయిపోద్ది కాబట్టి మనకి 9th పండగ అనుకోవాలి. సో అదన్నమాట. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్ రాజసాబ్ గైస్. సేమ్ డే 9th January ఇంకో మూవీ ఉంది. తెలుగు మూవీ కాదు, యాక్చువల్లీ తెలుగు మూవీ కాదు, తెలుగు మూవీ అనే చెప్పాల్సి వస్తుంటా. తెలుగు ఒరిజినల్ మూవీ అనమాట, ఒరిజినల్ తెలుగు. సో జననాయకన్ విజయ్ లాస్ట్ ఫిలిం అనుకోవచ్చు మనం. తెలుగు ఆడియన్స్ మనకు తెలుసు లాస్ట్ ఫిలిమ్స్ ఎక్కడ పైకి వెళ్తాయో. నాకున్న తమిళ ఫ్రెండ్స్ ఆఫీస్ వాళ్ళు, పాత ఆఫీస్ వాళ్ళు, నాకున్న తమిళ ఫ్రెండ్స్ ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసినారు. నాకు కూడా బుక్ చేసి పెట్టినారు 9th కి. అది పోస్ట్ పోన్ మోస్ట్ ప్రాబబ్లీ 9th రిలీజ్ కాదు మూవీ.
ఉన్న సోర్సెస్ ప్రకారం. సో సెన్సార్ తో ఏదో ఇష్యూ ఎగ్జాక్ట్ గా తెలియదు ఏమైందో, బట్ మోస్ట్ ప్రాబబ్లీ 9th కి రావడం డౌటే. విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి ఖచ్చితంగా ఈజీగా హిట్ అయితే, హిట్ అవ్వదు, నంబర్స్ వస్తాయి, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మనం దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సి అనిల్ రావుపూడి గురించి మాట్లాడాలి చిన్న. సో ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పుకొచ్చింది ఏమంటే ఇది రీమేక్ కాదు, ఇది రీమేక్ కాదు, ఇది remake కాదు. ఇంతకు ముందే ఒక పోస్ట్ చూస్తున్నారు నా ట్రైలర్ Instagram లో. కూడా ట్రైలర్ వచ్చే వరకు వీళ్ళంతా కాన్ఫిడెంట్ చెప్తాను అంటే ఇది రీమేక్ కాదని. నేను అన్న ట్రైలర్ చూసిన తర్వాత నేను ఫిక్స్ ఇంకా నేను నాకు కూడా టికెట్లు బుక్ చేసిన చెప్పిన తర్వాత నేను తెలుగులో చూసినా కదా, మళ్ళీ తమిళ్లో చూడాలి ఇదే వర్షన్. బట్ ట్రైలర్ చాలా పొలిటికల్ సైడ్ తీసుకెళ్ళాలి అనుకుంటా. కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటది. అంటే దీంట్లో కూడా ఆ అమ్మాయి ఆర్మీ పోవాలనే ఉంటది, కానీ కొద్దిగా డిఫరెంట్ ఉండొచ్చు. కోర్ పాయింట్ సేమ్ ఉంటది, ఆ, ఆ అంతే. పోలీసు, ఆ జైలు. సో ఓకే ఏదన్నా చూస్తా అంటే మనం భగవత్ కేసులు అంతా చూసింటారులే మన తెలుగు ఆడియన్స్. ఇందు ముందే ఒక పోస్ట్ చూస్తాను అనమాట. బాలయ్యకి ఇక్కడ మచ్చ ఉంటది, విజయ్ ఇక్కడ మచ్చలేదు, సో ఇది దిస్ ఇస్ నాట్ ఈ డబ్బా ఎదురు అని అనుకున్నా. బట్ ఇట్స్ ఎ రీమేక్ గైస్. సో వాట్ ఎవర్ కంటెంట్ ఇట్స్ అవుట్ అంటిల్ నౌ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. యాజ్ అ స్కేల్ కంటెంట్ బాగుంది. ట్రైలర్ ఓకే లుక్స్ గుడ్. భగవత్ కేసులు రీమేక్ అని తెలిసిపోతుంది. సో మన ఒరిజినల్ భగవత్ కేసులో అంత పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లేదు, లేదు. జస్ట్ హీరో విలన్ క్లాష్ ఉన్నట్టే ఉంటది. సో ఇక్కడ లాస్ట్ ఫిలిం బిఫోర్ పాలిటిక్స్ కాబట్టి కొంచెం వాడినట్టున్నారు. సో ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ, రీ వర్షన్ ఆఫ్ భగవత్ కేసు. అంతే అంతే బ్రో, ఐ డోంట్ కేర్ అంటాడు మా బాలయ్య బాబు. అదే యాక్చువల్గా వెయిటింగ్ అంటే సో కమింగ్ అన్న ట్రైలర్ లో. సో మన తలపతి విజయ్ కమింగ్. అండ్ దీని గురించి అంటే భగవత్ కేసరి ఒరిజినల్ అనిల్ రావిపూడి డైరెక్టర్. తెలుగులో మనం చూసేసినాం, దాన్ని తమిళలో రీమేక్ చేసి అనిల్ రావిపూడి సినిమాకే క్లాసిక్ దింపుతున్నారు. దాని వల్ల తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తాను. అదే అదే అయితే నీకు అనిల్ రావుపూడి నాతో నాకే పోటీగా అంటాడా? సో మన వాళ్ళు కూడా చూస్తారు, లైక్ విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు స్టేట్స్. ఉన్నారు. సో లాస్ట్ ఫిలిం అని చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా hope he'll get success on both ఎస్ politics and movies on his last movie. అండ్ కొన్ని ఫైట్స్ అయితే మరీ మక్కి దింపినాడేమో అనిపించింది నాకు ట్రైలర్. ఇంటర్వెల్ ఫైట్ కదా. సో చూద్దాం. హెచ్ డైరెక్టర్ అండ్ ఆబ్వియస్లీ అనిరుద్ మ్యూజిక్. అనిరుద్ మ్యూజిక్ నో డౌట్ అవసరం లేదు ఇంకా. అవుట్ ఆఫ్ ద పార్క్. సో పూజా హెడే, ఇంకా డూడ్ పాప. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఏంటి బాస్ సంగతి? ఇంకా నెక్స్ట్ క్రొనాలజికల్ ఆర్డర్ వెళ్తే వరప్రసాద్, అన్న శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు. సో బిఫోర్ గోయింగ్ టు చిరంజీవి అనిల్ రావిపూడి గురించి మాట్లాడాలా. రీసెంట్ సంక్రాంతి అన్ని అవుట్ ఆఫ్ ద పార్క్ ఇస్తున్నాడు. అంతే, ఆయన ప్రమోషన్స్ నయనతారతో. అదే ప్రమోషన్స్, ఇంకా చిన్నపిల్లలు అది సింగింగ్ షో కూడా ప్రమోట్ చేస్తాడు వీలైనప్పుడు అలా. ఇది 1 year బ్యాక్ నువ్వు ఒకటి చూసినావా? ఆయన జస్ట్ ఓకే ప్రొడక్షన్ ఇంట్రో ముహూర్తం షాట్ కి ఒక రేంజ్ లో ప్లాన్ చేసినాడు చిరంజీవి వచ్చేది. సూపర్ అది అసలు. క్రియేటివిటీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ అనిల్ మోస్ట్ లో నాకు నచ్చింది ఏంటంటే హీ నోస్ హిస్ ఆడియన్స్. ఏదో నేను చిరంజీవితో చేస్తానా, నేను చిరంజీవి ఆడియన్స్ సినిమా తీస్తాను అన్నట్టు తీయదు. నేను బాలకృష్ణతో తీస్తానా, బాలకృష్ణ ఆడియన్స్ అని కాదు. ఆయన ఆడియన్స్ వేరే సినిమా తీస్తారు. అంతే, ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. అంతే, నేను ఇది. సో మీరు క్రింజ్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, ఫ్యామిలీస్ పై కూర్చుంటాయి, నవ్వుతాయి, బయటకు వస్తారు. ఎవరైనా క్రింజ్ అయినాడు వాడపై మూవీ చూసి వచ్చేస్తున్నాడు. అదే కదా. సో చిరంజీవి సంక్రాంతి ఇట్స్ డెడ్లీ కాంబినేషన్. బట్ దిస్ వాళ్ళ వీరే సంక్రాంతికి వచ్చిందా? అవునా, సంక్రాంతి అనుకుంటా. సంక్రాంతి కావాలి, సంక్రాంతి కాదు సారీ ఏదోలే. ఇప్పుడు మనకు నాకు చెప్తా. సో ఒకప్పుడు సంక్రాంతి అంటే బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి. ఈసారి బాలకృష్ణ లేడు, వెంకటేష్ మూవీలో ఉన్నాడు. బట్ మాస్ రోల్ ఏమో ఏదో తెలియదు. ఎంత మాస్ ఉన్నా అనిల్ రావిపూడి మాస్ సో చిరంజీవి లుక్ కూడా ఓకే. లుక్ అయితే బాగుంది బాగా, చాలా బాగుందిరా. ఇంకా ఆయన కామెడీ టైంకి చెప్పే పని లేదు, కొన్ని యుగాలుగా వెళ్తాడు. బట్ కానీ వీఆర్ మిస్సింగ్ దట్ వాట్ టు టెల్.
చిరంజీవి. దట్ చిరంజీవి, వి వాంట్ దట్ చిరంజీవి, దట్ బాస్. బట్ చూద్దాం శ్రీకాంత్ వాడాలి ఏమన్నా మనకు కావాల్సిన స్టఫ్ ఇస్తాడేమో. అదే ఇస్తాడేమో. నాని ప్రొడక్షన్ మూవీ అయితే ఎంజాయ్ చేస్తాం రా, ప్రాబ్లం అయితే లేదు. బట్ కానీ ఏదో ఇంతకుముందు వెలితి అంటామే, అది సంక్రాంతికి వస్తున్నాంలో నేను ఏం చెప్పా, కూర్చున్నాను సార్ నేను మూవీ ఎంజాయ్ చేశా, బయటకు వచ్చిన తర్వాత నాకు క్రింజ్ అనిపించింది. అదే అవుతుంది ఇది కూడా. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ అయితే వినడానికి బాగున్నాయి కానీ ఎందుకో బాస్ లూప్ లో అయిన సాంగ్స్ అయినా కాదు. చూడలేకపోతాను. అంతే. నైనంతాలా మా పర్సనల్ గాయస్ ఇది, సారీ. ఎందుకంటే మేము ఒపీనియన్ బయట బయట వాళ్ళ ఒపీనియన్ మనకు సమలే, పర్సనల్ గా మా ఒపీనియన్ ఇది. మేము చిరంజీవిని అలా చూడలేకపోతున్నాం అంతే. లెట్స్ మేబీ చెడ్డ అబ్బాయి రేంజ్ లో కామెడీ లేకపోయినా ఏదో గణనముడు చిరంజీవి వచ్చినా పర్లే. ఇంకా నయనతార చిన్నపిల్లలు ఉన్నారు, మూవీ లేడీ సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్. ఇంకా మళ్ళా ఇంకోటి నాకు నచ్చిన విషయం ఏమంటే అనిల్ రావుపూడిలో పాత మూవీస్ లో ఎవరైతే యాక్ట్ చేసిండ్రో వాళ్ళు మళ్ళీ రప్పిస్తారు అనమాట. ఎగ్జాంపుల్ విజయశాంతిని, సో ఇట్లా ఎవరినో పాత యాక్టర్స్ మళ్ళా వాడు మళ్ళీ రీఎంట్రడ్యూస్ చేస్తాడు. ఈ సినిమాలో ముఠా మేస్టర్ విలన్ ఉన్నాడు కదా, రీఎంట్రీ సో అది నాకు ఇష్టం అనిల్ రావుపూడిలో. ఆయన ప్రీవియస్ మూవీ హీరోయిన్స్ కూడా పెట్టుకుంటాడు. ఎస్ కరెక్ట్. ఈ మూవీలో క్యాథరిన్ ఉంది, క్యాథరిన్ చేస్తా, క్యాథరిన్ కరెక్ట్. ఇంకా జేమ్స్ మ్యూజిక్ బా ఆడుతుంది. మేబీ వీళ్ళందరూ ఆడియన్స్ ముందే తెలుసుకుంటా సినిమా స్టార్ట్ అయ్యే ముందే మేము ఈ జోన్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాం, మాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు, మేము వీళ్ళని హిట్ చేస్తాం. సో రిలీజ్ అయిన సాంగ్ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఎక్కింది, 2 సాంగ్స్ ఎక్కినాయి. మీసాల పిల్ల ఎట్లా చూసినావు కదా, ఫుల్ దుమ్ములు వెళ్తాం మొత్తం అంతా. సో 2 సాంగ్స్ ఎక్కినాయి. ఇంకా ట్రైలర్ లో కూడా డైలాగ్స్ మోస్ట్లీ ఫాదర్ సారీ హస్బెండ్ వైఫ్, హస్బెండ్ కి వైఫ్ వాళ్ళ ప్రాబ్లం, వైఫ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ప్రాబ్లం అంతే అంతే. సో ఈ హస్బెండ్ వైఫ్ అనేది ఫ్యామిలీస్ కి ఎప్పుడు ఒక కోర్ టాపిక్ డిస్కషన్ కావాలి. ఇంకా దట్టు ఫెస్టివల్ సీజన్. అవును, జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర ఉన్నట్టు మనకి ఇండస్ట్రీలో అనిల్ రావు ఫ్యామిలీ అదే ఎన్ని మూవీస్ అన్నది హిట్ అవుతుండే అన్నమాట. మొన్న నాగవంశి అంటాడు కదా ఏదో ఇంటర్వ్యూలో, సౌత్ ఇండియా నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉన్నాయి అనిల్ రావు ఇప్పుడు లేకుండా అంటే పట్టిందల్లా బంగారే. అంతే, ఆయన ఒక్క ప్లాట్ఫామ్ లేదు కదా ఇందులో, ఒక్కట్లేదు. అదే మొన్న ఏదో చూస్తే గౌతమ్ సిన్నున్నది కింగ్డమ్ తో దొరికిపోయాడు, మండాల దేవగతో దొరికిపోయాడు, నెక్స్ట్ మన అనిలే అని. సో లెట్స్ హోప్ దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ వోంట్ హ్యాపెన్ ఫర్ ష్యూర్, డామ్ ష్యూర్ ఆన్ దట్. So let's see how Chiranjeevi will. He will deliver perfectly, but we'll see. Yeah. But use that actor Chiranjeevi, man. Actor Chiranjeevi. చాలా ఏళ్ళు అయిపోయింది. యాక్చువల్ గా చాలా ఏళ్ళ తర్వాత గుర్రం పట్టుకొని నడిచేది కూడా ఈ సినిమాలో మళ్ళా రీక్రియేట్ చేసినాడు. బట్ కొన్ని న్యూయాన్సెస్ ఉన్నాయి, పాత మ్యాచ్ నుంచి తీసుకున్నాడు ఇట్లా, కొన్ని న్యూయాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. కానీ యాజ్ అ ఫ్యాన్ బాయ్ గా డెలివర్ చేస్తే హ్యాపీ, యాజ్ అ ఫ్యాన్ బాయ్ గా నేను హ్యాపీ, అంతే, నేను హ్యాపీ. సో దట్స్ ఫర్ శంకర్ ప్రసాద్. సంక్రాంతికి వస్తున్నాడు, ఎంజాయ్ చేయండి. కామెంట్స్ లో రాయండి మూవీ ఎలా ఉందో. నెక్స్ట్ ఇన్ ద ఆర్డర్ రవితేజ, భక్త మహాశైలకు విజ్ఞప్తి. సో రవితేజ ఆ మూవీ గురించి మాట్లాడితే కిషోర్ తిరుమల, మంచి కంటెంట్ విల్ బి గుడ్. నేను శైలజ, మంచి క్లాసిక్. సో ఇది కూడా ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ కాదు, హస్బెండ్ అండ్ వైఫ్, ఇంకొక ఇట్స్ సంథింగ్ లైక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చు. అంతేలే, కరెక్ట్. సో బయటకు వచ్చిన కంటెంట్ చేస్తే రవితేజ ఎనర్జెటిక్ ఉన్నాడు యాజ్ యూజువల్, మూవీస్ లో కూడా ఎనర్జెటిక్ ఉన్నాడు, వర్కౌట్ కాలే. ఇంకోటి ఏమంటే ఈ అనిల్ రావుపూడి ఏం చేస్తున్నాడో ఏమో పాప రవితేజ. నాకు రాజా చూసినప్పటి నుంచి నాకు రవితేజ కనిపించట్లా, రాజా కనిపిస్తాడు. ఎట్లా చూస్తా అట్లే ఉంటాడు, గుడ్డోడు మొదలు కనబడుతున్నాడు. అది ఏందో అర్థం కాదు. ఈ సినిమాలో పల్లె బాగానే ఉన్నాడు, బాగున్నాడు. సినిమాలో ఏమంటే ఘట్టం కూడా నీట్ గా క్లీన్ గా ఉంది, మరి అంత అదేమంటారు ఎక్కువ ఓవర్ మేకప్ అదేం లేదు, బాగుంది, క్లీన్ గా ఉన్నాడు. లుక్స్ అయితే సూపర్ వర్క్, నో ప్రాబ్లం.
నేను ఈ మూవీ బ్రేక్ వచ్చిన దాంట్లో అగైన్ 2 రీజన్స్. రవితేజ హీరోయిన్, అస్మిక రంగనాథ్. దానికి హీరోయిన్ అంటావు ఆ? అంతే కదా ఇంక మనకి. ఇంకా రవితేజ కామెడీ టైమింగ్, సునీల్ ఉన్నాడు. రవితేజ ఐ మిస్సింగ్ నా రవితేజ మ్యాన్. మేబీ ఈ సినిమాతో నాకు తెలిసిన రవితేజ, నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన రవితేజ 2008 సంక్రాంతి కృష్ణ మూవీ. నేను ఫస్ట్ అదే చూసిన థియేటర్ లో రవితేజ. ఫస్ట్ అదే మూవీ. అప్పుడు అప్పుడు ఫీవర్ వచ్చింది గెస్ కరెక్ట్. మా నాన్న పిలిచిపోయింది. 2000 సూపర్ మూవీ మూవీ త్రిషాది బాగుంటది మూవీ. నేను అప్పుడు రవితేజ ఫ్యాన్ అయిపోయా రవితేజ యాక్చువల్లీ. తర్వాత ఇంకా నెక్స్ట్ కిక్, ఆ జోన్ రవితేజ. రీసెంట్ టైమ్స్ లో అసలు నేనైతే ఒక్క మూవీతో కూడా సాటిస్ఫై. అంటే మూవీస్ మనం కొన్ని ఎంజాయ్ చేసినాం కానీ అంత ధమాకా 100 crores బొమ్మ, బట్ నాకు దట్ రవితేజ కాదు అది. అంతే అంతే. సో ఆ రవితేజ చూడాలా బయటికి. నాకు బిఎడ్ రవితేజ కన్నా క్లీన్ సేవ్ రవితేజ చాలా ఇష్టం. బాగుంటాడు. బలుపులో ఫస్ట్ హాఫ్ రవితేజ బాగుంటాడు. సెకండ్ హాఫ్ కిక్ లో కూడా అంతే. నీకు ఎట్లుంటాడు ఇంత అది వేరే జోన్. అది వేరే zone. మూవీ గురించి సపరేట్ వీడియో చేయొచ్చు. దాని తర్వాత 5-6 లాంగ్వేజ్ లో రీమేక్ చేసినారు కానీ రీమేక్ అంటే గుర్తొస్తుంది. విక్రమార్కుడు 8-9 లాంగ్వేజ్ లో రీమేక్ చేసినారు. నేను కన్నడలో చూసిన, తమిళ్లో చూసిన, హిందీలో చూసిన. రవితేజ ఇంటెన్స్ ఇప్పుడు చేయలే. ఆ కళ్ళల్లో ఉండే ఇంటెన్స్ యాక్చువల్లీ నేను కన్నడ మూవీ చూసేటప్పుడు, ఇది విక్రమార్కుడు చూసేటప్పుడు ఇంటర్వెల్ ఫైట్ లో అస్సలు రవి, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ సుదీప్ హియర్, బట్ రవితేజ వేరే లెవెల్ మ్యాన్. ఎందుకంటే అక్కడ ఇద్దరు రవితేజలు ఉంటారు. బట్ విక్రమ్ రాథోడ్ కన్వర్ట్ అయ్యా. రాజమౌళి డైరెక్షన్ ని డామినేట్ చేసిన ఒకే ఒక్క హీరో రవితేజ. నో డౌట్ అసలు కాన్ఫిడెంట్ గా చెప్తాను. సో అలాంటి యాక్టర్ రవితేజ అది మిస్సింగ్. అంతే. చాలా మిస్సింగ్. ఆ ఎనర్జీ లేదు ఇప్పుడు ఆయన. అంటే ఆయన ఎనర్జీగానే ఉంటాడు, ఆయన క్యారెక్టర్ ఎనర్జీగానే ఉంటుంది, బట్ మూవీ అంత ఎనర్జెటిక్ కనిపించట్లేదు. ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఆయన ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ ఇంట్రొడ్యూసర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. బాబీ, చాలా మంది వచ్చారు ఫస్ట్ డైరెక్టర్స్. పవర్, బాబీ, చాలా మంది న్యూ డైరెక్టర్స్ ఇచ్చినాడు. గోపీచంద్ మల్లేని కూడా రవితేజ ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్. ఏ మూవీ చెప్పు. గోపీచంద్ మల్లేని అది రవితేజ రేంజ్. ఇప్పుడు చూస్తున్న రవితేజ చెప్పా, ఇప్పుడు చూస్తున్న చిరంజీవి రేంజ్ కాదు రవితేజ. కరెక్ట్. సో మూవీ ఎలా ఉండబోతుందో కానీ దీనిలో ఆయన మాస్ మహారాజా రవితేజ అని టైటిల్ కూడా వేయించుకోలేదంట. జస్ట్ ఓకే రవితేజ అంతే. ఏమో చూడాలి. రవితేజ ఒక మంచి కంబ్యాక్ పడితే చాలు. అంతే. ఎనర్జీ మూవీ ఎనర్జెటిక్ ఉంది. నీకు సబ్ కాన్షియస్ మైండ్ లో రవితేజ అంటే ఎనర్జీ అనే వాడే వస్తుంది. నాకు 3 సార్లు 4 సార్లు చెప్పిన ఎనర్జీ అంటే రవితేజ, రవితేజ అంటే ఎనర్జీ అంతే. సో ఇద్దరు హీరోయిన్లు రిలీజ్ అయిన లాస్ట్ రిలీజ్ అయిన సాంగ్ కూడా మంచి బాగుంది. దట్ ఈస్ వన్ థింగ్. వస్తున్నారు రవితేజ సంక్రాంతి. నెక్స్ట్ దీంతో పాటు ఇంకో మూవీ రిలీజ్ ఉంది కదా, ఇది మా శరవణంది. నాది బాలకృష్ణ టైటిల్ తీసుకున్నాడు. బాలకృష్ణ లేడనుకున్నా, బాలకృష్ణ టైటిల్ వచ్చింది. సో అది కూడా సేమ్ ఇద్దరు హీరోయిన్లు. హీరో ట్రయాంగిల్ రీసెంట్ గా టీజర్ లో శ్రీ విష్ణు ఉన్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హోప్ అది కూడా ఎంటర్టైనింగ్ మూవీనే. ఇట్స్ లైక్ నాట్ యాక్షన్ ఫిలిం. సో ఈ సంక్రాంతికి వచ్చే ఏది కూడా యాక్షన్ ఫిలిం లేదు. అంతేలే. తెలుగులో వచ్చే సినిమాలో ఏది యాక్షన్ ఫిలిం లేదు. మేబీ రాజా సాబ్ లో నాట్ కంప్లీట్ యాక్షన్ ఫిలిం. అంత కమర్షియల్ అంటే నీకు రాజా సాబ్ ఒకటే అనుకుంటా. రాజా సాబ్ మిగతా అన్ని ఫ్యామిలీ మూవీస్ లాగే అనిపిస్తాం. మేబీ శంకర్ ప్రసాద్ లో అక్కడక్కడ ఏమైనా ఉండొచ్చు, బట్ ఎంత ఉన్నా అది ఫ్యామిలీ మూవీ. అంతే అంతే. సో శర్వానంద్ సంక్రాంతి అంటే నాకు బాగా గుర్తు. ఖైదీ నెంబర్ 150 తర్వాత అది బాలయ్యది. ఎట్లా మర్చిపోతావు 100 ఫిలిం. ఈ రెండు అండ్ 150 మూవీ ల్యాండ్ మార్క్, ఈ 100th మూవీ ల్యాండ్ మార్క్. ఈ మూవీస్ మధ్యలో దిల్ రాజు శతమానం తిట్టి పడతాడు. 2015. సో ఇది తెలుగు మూవీస్ 15 నాట్ 15 15 రా 13 కాదు 15.
మా ఇంటర్మీడియట్ ఇంకా నా 10th అయిపోయింది ఇంకా మేబీ 15. 15. సో అది నేను ఖైదీ 150 చెన్నైలో చూసా. నేను హిందూపూర్లో చూసిన నేను చెన్నైలో చూసా ఫస్ట్ విష్ణులో శ్రీనివాసుడు. సో అది మన తెలుగు ఆడియన్స్ ఎట్లంటే సంక్రాంతికి పెద్ద స్టార్లు వస్తారు, మధ్యలో ఒక చిన్న ఫిలిం దొరుకుతుంది, అవును. అది హిట్ అయిపోతుంది. హిట్ అయిపోతుంది. 24 లో హనుమాన్. కరెక్ట్. సో ఈసారి బేబీ శర్వాన్ అందుకు ఆ ఛానల్ మన కలిసి వస్తారని చూద్దాం. సంక్రాంతి బాగా చూస్తుంది చాలా మందికి. చూద్దాం. కంటెంట్ అదే చెప్పారు, రిలీజ్ అయిన ప్రతి సినిమా కంటెంట్ హోప్ఫుల్ గానే ఉంది, ఎక్సైటింగ్ గానే ఉంది. సో అది సో మొత్తానికి మన జోబులు అయితే ఖాళీ అవుతాయి, శాలరీ పడింది అయిపోద్ది. అప్పుడు ఖాళీ అయిపోయింది. 9th నుంచి ఇంకా మూవీ టికెట్స్. ఇంకా రాజా సార్ బుకింగ్స్ ఓపెన్ అవ్వట్లే, అవి కోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటా, ఎంత దిబ్బతారో ఆయనకి తెలియదు. సో అది నెక్స్ట్ ఇంకోటి శరవణానికి ఇంకో మూవీ ఏదో బైక్ అని అదే ఇప్పుడు రిలీజ్. అది అనౌన్స్ అది అయింది, కంటెంట్ వస్తుంది. మేబీ అది రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేశాను. బాగా లీన్ అయిపోయినాడు అబ్బా ఫుల్. నీట్ క్లీన్ చుట్టూ కట్టినాడు మన రీసెంట్ గా చూస్తే. ఐ థింక్ తెలుగులో ఫస్ట్ రేసింగ్ ఆ జోనర్లో ఫస్ట్ మన శరవణందే బైకర్ గా. స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ మూవీస్ అనే బాగుంటాయి. స్పోర్ట్స్ మూవీస్ కరెక్ట్. స్టంట్స్ అన్ని కూడా అంటే స్టంట్స్ కి ఏది విఎఫ్ఎక్స్ కానీ ఏది యూజ్ చేయలేదండి వాళ్ళు. అంతా మన అనాలో ఏ అనాలో తెలియట్లేదు, ఏతో లాగేస్తాను అప్పుడు విఎఫ్ఎక్స్ అని గ్రాండ్ గా జస్ట్ ప్రాంప్ట్. నెక్స్ట్ మన చిన్న సినిమా నెక్స్ట్ చిన్న సినిమా ఉంది. బట్ నాకు ఇప్పుడు పైన చెప్పిన అన్ని లిస్ట్ లో మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ అనగనగా ఒక రాజు నవీన్ పోలీషెట్టి ద ఎంటర్టైనర్. స్టాండర్డ్ కమెడియన్ కమ్ యాక్టర్ కమ్ సింగర్ కమ్ ఆ పాట కూడా ఆడాడు. ఆయన మూవీస్ ప్రమోషన్స్ అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఆడియో ఫంక్షన్ లో హోస్టింగ్ చేసే వరకు అందరూ హ్యాండిల్ చేసుకుంటారు. ఎనర్జీ ఒక సాంగ్ వచ్చింది, ఎంత ఊపు ఊపింది తెలుసు నా భీమవరం. మీనాక్షి చౌదరి చాలా మంది మూవీకి నవీన్ ఒకడే ఇంప్రెషన్. పక్కా ఈ మూవీ ఎంటర్టైనింగ్ ఉంటది. నవీన్ పోలీషెట్టి మూవీ ఎంటర్టైనింగ్ అది అస్సలు ఇంకా ఫస్ట్ టీజరే సోలోగా హ్యాండిల్ చేస్తారు, గుర్తుందా? గుర్తుంది. మాట్లాడుతున్నా బిల్డప్ బాబాయ్ దగ్గర ఉంది. గోల్డ్ చైన్ వేసింటాడు, మొత్తం పెళ్లి వైబ్ లో నడుస్తాను అనుకుంటా మూవీ. తెలియదు, బట్ నాకు తెలిసి సంక్రాంతికి కరెక్ట్ మూవీ అదే అనుకుంటా. ఐ మీన్ ఆ కంటెంట్ కి సంక్రాంతికి రావాల్సిన మూవీనే అనుకుంటా. సో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బాగుంటది. ఇంకా కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. వాడు చిన్న మాట మాట్లాడినా జోక్ అయిపోతుంది, జోక్ గా మాట్లాడతాడు. అదే అసలే స్టాండప్ కామెడీ, చెప్పగా అవసరం లేదు. ఇంకా మేము ఎందుకు నవీన్ శెట్టిని ఇంత ఎత్తుతాడమని మీకు అనిపించాలంటే, ఆయనది హిందీలో ఒక మినీ సిరీస్ ఉంటది, పోయి చూసారండి మీకే తెలుస్తుంది. ఒకసారి ఆయన ఇన్స్టాగ్రామ్ చూసి తెలిసిపోతుంది. కొన్ని ఒక చెయ్యి ఉంటుంది, ఒకసారి దాంతో కూడా కామెడీ చేస్తుంటే నవ్వుకున్న ఆ వీడియో చూసి. మనీ హెస్ట్ ఫైనల్ సీజన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక రీల్ లో సంథింగ్ ఒక 1.5 2 minutes వీడియో చేస్తాడు. ఆయన పోలీషెట్టి దినార్జీ ఆ కామెడీ. సో నేను మోస్ట్ ఎక్సైటెడ్ ఆ మూవీకి. అంతే, మిగతా అన్ని కూడా చూస్తా, అదే వేరే విషయం. కానీ ఎక్సైటెడ్ ఫర్ దట్. ప్రిఫరెన్స్ అని కాదు, ఎక్సైటెడ్. ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ వేరే ఉన్నాయి. సో అది ఇంకా లాస్ట్ మూవీ తమిళ్ మూవీ శివకార్తికేయన్ది పరాశక్తి. 90s మూవీ ఉన్నట్టుంది కదా అది, ఏదో కాలేజ్ బ్యాక్ డ్రాప్. నేను ఎక్కువ కంటెంట్ ఫాలో కాలే ఆ మూవీకి, జస్ట్ పోస్టర్స్ చూసినాను. జస్ట్ మొన్న శివకార్తికేయన్ ఆడియో లాంచ్ లో మాట్లాడిన తర్వాత నాకు ఆ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయితే అప్పుడు తెలిసింది నాకు యాక్చువల్లీ. ఓకే. సో డైరెక్టర్ సుధా కొంగన, ద ఉమెన్ బిహైండ్ దట్ సుధా రై కోట్రు. ఓకే ఓకే ఓకే. అది ఐ మీన్ బాగుంటది మూవీ. ఆ డైరెక్టర్ పైన నమ్మకం దొరుకుతున్నా బాగుంటది మూవీ. అదేదో కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అనుకుంటా. జయం రవి విలన్ యాక్చువల్లీ.
ఓకే ఓకే జైన్ బాయ్ విలన్. సేమ్ యాక్చువల్ గా నాది కూడా జైన్ బాయ్ విలన్ అని తెలిసినప్పుడు యాక్చువల్ గా శివకార్తికేయ నా స్టేజ్ మీద చెప్పిందే రియాక్షన్ జైన్ బాయ్ విలన్ క్యారెక్టర్ తీసుకుంటా. సో కంటెంట్ సంథింగ్ ఏదో ఉంటది విలన్ మూవీలో. ఉంటది. ఇంకోటి దీంట్లో గద్దలకొండ గణేష్ లో వాడు ఇంకో డైరెక్టర్ బాగా చేస్తున్నాడు, ఆయన కూడా ఉన్నాడు ఈ మూవీలో. ఓకే, ఆయన పేరు గుర్తులేదు. మంచి యాక్టర్ తను కూడా. అంజలి సిబిఐ లో తమ్ముడు గుర్తొచ్చింది. అది సో అది ఈ సంక్రాంతికి ఉన్న లిస్ట్. సో పెద్ద లిస్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ 5 or 6 తెలుగు మూవీస్ ఉన్నాయి. సో నేను చెప్పినట్టు ప్రతి సంక్రాంతికి 2 పెద్ద స్టార్లు 3 పెద్ద స్టార్లు వస్తారు. మధ్యలో సన్నగా దూది ఒక చిన్న సినిమా హిట్ అయిపోద్ది, మంచి కలెక్షన్స్ తీసుకుంటది. సో లాస్ట్ సంక్రాంతికి అది లేదు. యాక్చువల్లీ 3 సినిమాలు వచ్చాయి. 2 యునానిమస్ హిట్, ఒకటి యాక్చువల్లీ డిజాస్టర్ అని వచ్చింది. ఓకే, చాలా డిసప్పాయింట్ అయినాం కదా మూవీకి వెళ్ళి. నేను ముందే డిసప్పాయింట్ అయ్యా. నేను ఇండియన్ టూ లోనే డిసప్పాయింట్ అయ్యా. గేమ్ చేంజర్ డిసప్పాయింట్ అయ్యా. కానీ నాకు అంత ఉంది, హోప్ ఉండింది, బట్ అది కూడా పోయింది చూస్తున్నారు. సో అది మ్యాటర్ ఈ సంక్రాంతికి. సో ఇన్ని పందెం కోళ్ళ మధ్య ఏ కోడి బతుకుతాదో, మోస్ట్లీ అన్ని బతకాలనే కోరుకుందాం. సో లెట్స్ ఎంజాయ్ దిస్ పొంగల్. హీరోస్ కమింగ్ టు థియేటర్స్. మీరు ఏ మూవీకి వెళ్తున్నారో కమెంట్ చేయండి గాయస్. సో రాజా సాబ్ చూడండి, ఎందుకంటే ప్రభాస్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు. కరెక్ట్, 3 సినిమాలు ఉన్నాయి లైన్ లో. ఫౌజీ, స్పిరిట్, స్పిరిట్ సో స్పిరిట్ ఫస్ట్ లైక్ ఆబ్వియస్లీ వంగా ద గాడ్, అది. సో నెక్స్ట్ ఫౌజీ, సలార్ 2 ఏం అప్డేట్ లేదు. 27 అనుకుంటా. సో ప్రభాసం చూడండి థియేటర్స్ లో, మళ్ళీ ఎప్పుడు చూస్తాం తెలియదు. ఇంకా నెక్స్ట్ చిరంజీవి, శర్వానంద్, రవితేజ. సో గోయింగ్ ఫర్ ఫన్ ఫుల్ఫిల్ థియేటర్. మోస్ట్ సంక్రాంతి మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అంటే ఏ మూవీకి ఎన్ని థియేటర్స్ వస్తాయనేది పెద్ద ఇష్యూ అవుతుంది. అంతే. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. లెట్స్ ఎంజాయ్ దిస్ పొంగల్. గాలిపటాలు ఎగరండి, భోగి మంటలు చూడండి, మూవీస్ చూడండి, ఎంజాయ్ చేయండి. So that's it for the video. That's all for the video. Happy సంక్రాంతి, ఎంజాయ్ చేయండి. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. పండగ ఫ్రెండ్స్. Yeah, that's all guys. Thank you for watching till here. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంతవరకు వచ్చినా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్. ఒక లైక్ అలా కొట్టండి, కొద్దిగా ఎంతూజియాజం పెరుగుతుంది అనమాట. కుదిరితే షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉందో మూవీ అంటే, సారీ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఎలా ఉండబోతున్నాయో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో.